కోనరాపేట పోలీస్ స్టేషన్లో గత సెప్టెంబర్ 2వ వారంలో నిజామాబాద్లో ఉన్నటువంటి దుగ్గు వేణు అనే వ్యక్తిని మోసం చేసి అతని దగ్గర నుంచి దాదాపు ఒక 3,40,000 మోసం చేసి రాబట్టినటువంటి డబ్బులు తీసుకున్న వ్యక్తులను ఈరోజు మేము అరెస్ట్ చేయడం జరిగింది. మరి వాస్తవంగా దుగ్గు వేణు అనే వ్యక్తి నిజామాబాద్లో ఉంటుంటాడు. మరి ఈ ముగ్గురులో మేకల్ నరేష్ అనే ఒక వ్యక్తి స్వామీజీ వేషం వేసుకొని ఊరూరు తిరుగుతుంటాడు. దానిలో భాగంగా ఒకరోజు వీళ్ళ గ్రామంలోకి వీళ్ళని ఐడెంటిఫై చేసి అతని దగ్గర ఎట్లయినా డబ్బులు రాబట్టాలనే ఉద్దేశంతో మీ ఇంట్లో ఏదో ఒక శక్తి ఉంది, మీ దగ్గర పూజలు చేసి ఆ ఇంట్లో ఉన్నటువంటి నిధిని బయటకు తీస్తా నమ్మిస్తే ఫస్ట్ అతను ఒక 50,000 రూపాయలు ఇస్తాడు ఈ వేణు. తర్వాత నరేష్ తనకు తెలిసిన మరో 2 వ్యక్తులు కడవంచ ప్రసాద్, సిరిసిల్ల చంద్రపడి, సద్దుల దేవేందర్ వీళ్ళంతా వచ్చి ఓ రోజు రాత్రిపోయి ఇంటికి వచ్చి ఇంట్లో పూజ చేసిన నటించి నిధి కోసం తవ్వినట్టు తవ్వుతారు. తర్వాత ఒక చిన్న విగ్రహం లాంటిది పెట్టి అది కొంచెం కనిపించేలా చేసి వెంటనే దాన్ని మూసేసి మీ ఇంట్లో నిధికి నాగబంధం ఉంది, మనం ఇలానే తవ్వితే మన ప్రాణాలు పోతాయి, మరి ఆ నాగబంధం తీయాలంటే అఘోరిని పిలిపించి క్షుద్ర పూజలు చేయాలి, నాగబంధం విడుదలై దానివల్ల మీ ఇంట్లో అందరికీ నష్టం జరుగుతుంది, అరిష్టం జరుగుతుంది అని బెదిరించగా వేణు అతని కుటుంబ సభ్యులు దానికి భయపడి దాదాపు రూపాయలు 3,40,000 ఎడనొప్పుకున్నారు. ఒక 4 రోజులకు డబ్బు ఇచ్చిన తర్వాత పై ముగ్గురు అందరూ చంద్రపేట సద్దుల రాజేశం అని మరొక వ్యక్తిని అతనికి అఘోరి వేషం వేసుకొని తీసుకొచ్చి రాత్రి ఇంట్లో పూజ చేసినట్టు ఒక గోయి తవ్వుతుండగా వాళ్ళ వెంబడే ప్లాన్గా ఒక పాము తీసుకొచ్చుకుంటారు. దానికి కూరలు తీసిన పాము, దాన్ని ఏదో ఒక రూములో ఆ పాము ఆ గోయలో వేసి ఈ సద్దుల దేవేందర్ అనే వ్యక్తిని కరిసినట్టుగా నమ్మిస్తారు. అతను రక్తం కక్కుతున్నట్టుగా యాక్టింగ్ చేస్తారు. తర్వాత ఈ 4 కలిసి అర్జెంటుగా హాస్పిటల్ తీసుకెళ్ళాలి, అతని ప్రాణం పోతే మరీ మీ ఇంటికి ప్రమాదం, మీ పైన కేసు అవుతుందని చెప్పి వాళ్ళని ఈ యొక్క దుగ్గు వేణుని భయపెట్టిస్తారు. తర్వాత మళ్ళీ అతని దగ్గర నుంచి ఇంకొక 15,000 రూపాయలు రావాలని ఎక్స్ట్రాక్షన్ చేస్తారు. తర్వాత అతన్ని ఏదైతే పాము కరిచినట్టు వ్యక్తిని హాస్పిటల్కి తీసుకెళ్తారు. తర్వాత వేణు నరేష్ అనే వ్యక్తి ఎన్ని రోజులైన ప్రయత్నించినా వీళ్ళకు వేణుకు దొరకరు. ఈ విధంగా మళ్ళీ ఒకసారి వేణు వీళ్ళను కలిసి మరి ఈ విధంగా జరిగింది అని మరొకసారి ప్రాధేయపడితే వాళ్ళు డబ్బులు ఇవ్వరు. తర్వాత వేణు తను మోసపోయినాన్ని గ్రహించి కోనరాపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తాడు. తర్వాత మేమందరం, నేను, ఎస్ఐ గారు, అదేవిధంగా స్పెషల్ టీం మా సిబ్బంది సిసిఎస్ వారితో కలిసి వీళ్ళని పట్టుకున్నాం. ఈరోజు అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి ఒక 3 lakhs రూపీస్ రికవర్ చేయడంలో జరిగింది. ఈ సందర్భంగా మళ్ళీ ఒకసారి నేను ఈ యొక్క ప్రజలకు మేము మా విజ్ఞప్తి ఏమనగా, ఇటువంటి సాములను నమ్మి మీరు మోసపోకూడదు. మీరు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బును ఈ విధంగా మోసపూరితమైన వ్యక్తులకు అందజేయద్దు. ఇవన్నీ ఈ ఇంట్లో ఉన్నటువంటి కీడు, ఈ మంత్రాలు ఇవన్నీ అంతా బూటకము. ఇటువంటి ఎవరు నమ్మద్దు. ఒకవేళ ఇటువంటి వ్యక్తులు మీకు తారసపడితే మాకు 100 నెంబర్ని ఫోన్ చేయండి, మాకు సమాధానం అందించండి. మేము వారి మీద తగు చర్యలు తీసుకుంటాం. అంతే తప్ప మోసపోయిన తర్వాత మళ్ళీ మేము బాధపడి వేస్ట్. ఈ సందర్భం మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రజలారా ఇటువంటి అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం.